ఒక చిన్న టౌన్లో రాహుల్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి డ్రీమ్స్ చాలా పెద్దవి, కానీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే రోజుల పాటు ఆలోచించేవాడు. ఎవరైనా సక్సెస్ సాధిస్తే తనను తానే కంపేర్ చేసుకొని నేనెందుకు ఇలా లేను అని బాధపడేవాడు. ఒకరోజు అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఏం జరిగిందో తెలుసా? అతను 7 నిజాలు తెలుసుకున్నాడు. ఆ 7 నిజాలు అతని మైండ్ సెట్ని, అతని ఫ్యూచర్ని మార్చేశాయి. ఈరోజు రాహుల్ స్టోరీ ద్వారా మన జీవితాన్ని మార్చే 7 పవర్ఫుల్ నిజాలని తెలుసుకుందాం. ఈ స్టోరీ చివరికి నువ్వు కూడా లైఫ్ని కొత్తగా చూడటం స్టార్ట్ చేస్తావు. మొదటిది, నోబడీ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ. ఒకరోజు రాహుల్ కాలేజీలో ప్రజెంటేషన్ ఇస్తాడు. చిన్న మిస్టేక్ అయింది. అతను స్టేజ్ దిగిన తర్వాత అందరూ నన్నే జడ్జ్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యాడు. కానీ అదే సమయంలో వాళ్ళు తమ ఫోన్లలో బిజీగా ఉన్నారు. కొంతమంది క్యాంటీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు అతనికి ఒక నిజం అర్థమైంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్తో బిజీగా ఉన్నారు. ఆ రోజు నుంచి అతను ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ని వదిలేశాడు. రెండవ లెసన్, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. రాహుల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఒకరోజు ఫుల్ మోటివేషన్తో 3 వీడియోలు షూట్ చేశాడు. ఆ తరువాత 10 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ అదే సైకిల్ రిపీట్ చేశాడు. ఒక మెంటర్ అతనికి ఇలా చెప్పాడు, రోజు ఒక వీడియో చేయలేకపోయినా డే బై డే చెయ్యి. ఆ రోజు నుంచి అతను డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. 6 నెలల తర్వాత అతను గుర్తుపట్టలేనంత చేంజ్ అయ్యాడు. లెసన్ నెంబర్ 3, నాట్ ఆల్ రిలేషన్షిప్స్ స్టే. రాహుల్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పటికీ నాతోనే ఉంటాడు అని అనుకున్నాడు. కానీ మెల్లిగా డిస్టెన్స్ వచ్చింది. కాల్స్ తగ్గాయి, మెసేజెస్ తగ్గాయి. ఒకరోజు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయ్యాడు. అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. కానీ అదే అతనికి ఒక నిజాన్ని నేర్పింది. పీపుల్ కమ్ విత్ లెసన్స్ అండ్ నాట్ ఆల్వేస్ ఫర్ ఎవర్. 4వ లెసన్, యువర్ మైండ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ. రాహుల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం బయట వాళ్ళు కాదు, అతని ఓన్ థాట్స్. నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు యావరేజ్, ఈ వాయిస్ డైలీ అతనిని స్టాప్ చేసేది. ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి అతను తనతోనే అన్నాడు, నేను నా ఎనిమీ కాదు, నేను నా సపోర్ట్. అప్పటి నుంచి అతని మైండ్ అతని కంట్రోల్లో ఉంది. అతను అన్ని పాజిటివ్ థింగ్సే ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని మైండ్ అతనికి ఎనిమీ కాదు, అతని ఫ్రెండ్ అయింది. సో అతని లైఫ్లో అన్ని పాజిటివ్ చేంజెస్ చూడడం అతను గమనించాడు. 5వ లెసన్, మనీ వర్సెస్ పీస్. జాబ్ వచ్చిన తర్వాత రాహుల్ ఓన్లీ మనీ మీద ఫోకస్ పెట్టాడు. ఓవర్ టైం, స్ట్రెస్, హెల్త్ ఇష్యూ, శాలరీ పెరిగింది కానీ హ్యాపీనెస్ తగ్గింది. అప్పుడు అతను రియలైజ్ అయ్యాడు, మనీ ఇంపార్టెంట్ కానీ పీస్ లేకపోతే అది యూజ్లెస్. 6వ లెసన్, టైం నెవర్ వెయిట్స్. రాహుల్ చాలా టైమ్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నాడు. ఒకరోజు అతను తన ఓల్డ్ నోట్బుక్ చూశాడు. 3 years క్రితం కూడా సేమ్ గోల్స్. అప్పుడు షాక్ అయ్యాడు. టైం వెయిట్ చేయదు. ఆ రోజు నుంచే అతను ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 7వ లెసన్,
టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకాలం రాహుల్ బ్లేమ్ చేశాడు, పేరెంట్స్, ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్. కానీ ఒకరోజు అతను ఇలా రియలైజ్ అయ్యాడు, నా లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు నుంచి అతను ఎక్స్క్యూజెస్ స్టాప్ చేసి యాక్షన్ స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాహుల్ కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను కంపేర్ అవ్వడం లేదు, కంప్లైంట్ చేయడం లేదు. అతను గ్రో అవుతున్నాడు. నిజమేంటంటే రాహుల్ స్టోరీ మనందరిది. ఈ రోజు నుంచే ఒక చిన్న చేంజ్ స్టార్ట్ చేస్తే నీ లైఫ్ కూడా మారుతుంది. బికాస్ నీ ఫ్యూచర్ని మార్చేది నీ డైలీ డెసిషన్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరింకా ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి గుర్తుంచుకోండి, నీ లైఫ్ హీరో నువ్వే కదా.